రేవంత్ రెడ్డి గారు నిర్ణయించిన ఏవైతే మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయో దీనివల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా లబ్ధి పెరిగింది. ముఖ్యంగా ఆదాయం కూడా చాలా పెరిగిందని కార్యకర్తలు చెప్తున్నారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు దీనికోసం ఏమంటారు? నిజంగానే ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనాలు వచ్చినాయి అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం రాకపోగా తెలంగాణ రాష్ట్ర ఏదైతే బ్రాండ్ ఉందో దాన్ని మాత్రం కిందకు పడేసే చర్యలే రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. విదేశీ మహిళలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళుని పట్టుకునే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర మహిళల గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన దాన్ని సమర్థించుకుంటున్నారు. ఒక మంత్రిగా సీతక్క గారు ఉంటూ ఆమె అతి ఉత్సాహంతో పోయి ఆమె చేసింది అని అంటున్నారు. ఆమె ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు మీ ఇన్స్ట్రక్షన్స్ మీదకే పనిచేస్తారు ఎవరైనా కూడా. వాళ్ళు సెల్ఫ్ డెసిషన్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఒక కలెక్టివ్ వర్క్ ఉంటేనే తప్ప అక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ జరగదు. సో మీరు వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా కూడా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. సో వాళ్ళకు కూడా సంగతి చెప్పు ఉండొచ్చు. మరి వాళ్ళకి ఆ ట్యాప్ దగ్గర తీసుకుపోయి కాళ్ళు కడుక్కుంటే కడిపించి లోపలికి తీసుకుపోతే అయిపోతుంది కదా. వాళ్ళకి సపరేట్గా ప్లేట్లు ఇచ్చి, చెంబులు ఇచ్చి, టవల్ ఇచ్చి, కడిపించి ఏమైనా వాళ్ళు ఏమైనా రాజులా లేదంటే ఇంకా ఉద్యమకారులా ఇంకా వేరేదా? అవసరం ఏముంది అంత? ఏమైనా అంటే సీతక్క గారు వరదల్లాగా నీళ్ళు పోతాయి కాబట్టి అందుకని కడిపించినామని అంటే వాటర్తో ఒక 50 మంది కాలు కడుక్కోగానే వరదల్లాగా నీళ్ళు పోతాయి. అంత తెలివి లేకుండా ఉన్నారు తెలంగాణ ప్రజలు. అంత అంటే అగౌరవంగా కనిపిస్తున్నారా? రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడుతూ కోటీశ్వరులను చేస్తాను అన్నాడు. మరి అదే మహిళలని గౌరవాన్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. అండ్ దీంతో మోర్ ఓవర్ ఆయన స్వయంగా చెప్పాలి, వాళ్ళ మంత్రులు చెప్పాలి, అండ్ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే మాట్లాడుతున్నారో దీంతో లబ్ధి చేకూర్చిండ్రు మిస్ వరల్డ్తో అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఒకసారి పేపర్ రిలీజ్ చేయండి. డెఫినెట్గా ఏమైతే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టినారు, దాంతో ఏం లాభం అయింది అని చెప్పి. ఇప్పుడు రాష్ట్రంలోనే డబ్బులు లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి మాట్లాడినప్పుడు అంత మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది టైం కాదు కదా. ప్రజలకు అన్ని చేసిన తర్వాత నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా హర్షిస్తారు. నువ్వు ప్రజలకు ఏం చేయవు, వాళ్ళ ఓట్లతోని గెలిచి ముఖ్యమంత్రిగా ఉండి 1.5 year నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఏమైనా అంటే ఉద్యోగాలు ఏమంటారు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నన్ను కోసుకొని తిన్నా కూడా ₹1 రాదని మాట్లాడినప్పుడు మరి అదే డబ్బులు ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో స్పాన్సర్షిప్తోని ఈ కార్యక్రమం చేసిన అన్నాం. మరి అదే స్పాన్సర్షిప్తోని ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ అందించేది ఉంది. ఇప్పుడు వర్షాకాలం ఉంది, పంటలన్నీ నష్టపోతున్నారు, అండ్ మహిళలకి 2500 ఇస్తావు, పెన్షన్లు పెంచుతాను. మరి అవన్నీ కూడా స్పాన్సర్షిప్ తోటి ఇంప్లిమెంట్ చేసిన తెలంగాణ ప్రజలు బాగుపడుతుండే, మంచిగా అవుతుండే. కానీ నువ్వు అవన్నీ చేయకుండా ఇట్లాంటి ఇంటర్నేషనల్ వేదికలో అంటే మాట్లాడే విధంగా నేను చేసిన అని మాట్లాడితే దాంతో ఎవరికి లాభం అయింది అనేది వాళ్ళు కూడా చెప్పాలి.